మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సత్యం ప్రసాద్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వసతి వినాయక స్వామి దేవస్థానం స్వయంభూగా వెళ్తున్న ఒక ప్రదేశం ఏది అంటే బహుదా నది తీరాన అని చెప్పొచ్చు. బహుదా నది పూర్వోత్తరాలు వాటి యొక్క విశేషాలను తెలియజేయడానికి కాణిపాకం ఆలయ స్థానాచార్యులు ఫణికుమార్ శర్మ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి ఈ బహుదా నది పూర్వోత్తరాలు అడిగి తెలుసుకుందామండి. స్వామి నమస్తే. స్వామి, బహుదా నది తీరం యొక్క పూర్వోత్తరాలను మన ప్రజల కోసం తెలియజేయించాలి. ఓం గణేశాయ నమః. కాణిపాక నివాసాయ కాణిపాకప్రదాయినే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ నమః. బహుదా నదికి కాణిపాకాన్ని వనవేయలేము, ఎందుకంటే పురాణ కాలం నుంచి కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నది ఇది. ముఖ్యంగా కాణిపాక చరిత్రలో చూస్తే శంకుడు లిపికుడు అనేటువంటి సోదరుడు స్వామివారి దర్శనార్థమే వస్తూ దారి మధ్యలో తమ్ముడు లిఖితుడికి ఆకలి బాధతో ఆ దారిలో ఉన్నటువంటి మామిడి తోటలో మామిడి పండ్లను దొంగలించి తినగా ఆ ప్రాంత రాజు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించి దొంగతనానికి చేతులు నరికివేయడమే శిక్ష అని చేతులు నరికివేయగా ఆ బాధతోనే కాణిపాకం వచ్చి బాహుదా నదిలో అనగా ఇప్పుడు ఉన్నటువంటి ఇదిలో స్నానం చేసి పైకి లేవగానే చేతులు రెండు యథావిధిగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే రెండు చేతులు వచ్చాయో అంటే బాహువులను ఇచ్చిందో అప్పటి నుంచి బాహుదా నది అనేటువంటి పేరు సార్థక నామధేయంగా ఈ నదికి వచ్చింది. ఇక్కడ కాణిపాక క్షేత్రానికి దక్షిణ వాహినిగా దక్షిణం పక్క ప్రవహిస్తూ ఉన్నటువంటి నది విశేషమైన నది. దీంట్లో స్నానం చేసి స్వామివారిని దర్శించడం చాలా విశేషము, పుణ్యఫలము. స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఉధృతంగా వస్తూ ఉంటుంది. స్వామివారి దయతో ఈసారి అత్యంత ఎక్కువ నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. మొన్నటి నుంచి కూడా మనం చూసి తరించవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. కాణిపాక విశేషానికి వస్తే కాణిపాకంలో 3 అవిటి సోదరులు చెవిటి, మోగా, చెవిటి, జుట్టి 3 అన్నదమ్ములకి కాణి భూమి ఉండేది. కాణి అనగా ప్రాచీన తమిళ భాషలో 1.5 ఎకరం భూమి అని అర్థం. ఆ యొక్క 1.5 ఎకరం భూమిని 3 సాగు చేసుకుంటూ ఉండేవారు. వారికి కావలసినటువంటి నీరంతా కూడా ఇప్పుడు ఎక్కడైతే స్వామివారు తీశారో అదే బావిలో ఓట బావిగా ఉండేది. ఆ బావిలో నీళ్ళతోనే వీరు పంట పండించుకోవాలి. కరువు కాలంలో నీళ్లు బాగా తగ్గిపోవడంతో కూడికి తీర్చాము, ఇంకేమన్నా కొత్తగా ఓట వస్తుంది అనే ఉద్దేశంతో గంటపారతో తవ్వడం జరుగుతుంది బావి లోపల. ఆ తవ్విన వెంటనే తవ్వేటప్పుడు స్వామివారికి గంటపార శిరస్సు తగిలి రక్తం రావడం మొదలైంది. ఆ రక్తం వచ్చి ఏం చేయాలో తెలియక గ్రామాల నుంచి అందరూ వచ్చి కొన్ని లక్షల కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీళ్లు పోయడం జరిగింది. ఆ కొబ్బరి నీళ్లు పోసినప్పుడు బావి మొత్తం నుండి 1.5 ఎకరా భూమి కొబ్బరి నీళ్లే పారే. దానివల్ల కాణిపారకంగా పేరు వచ్చింది. అతపూర్వం వచ్చేటప్పటికి విహారపురం, తర్వాత కాణిపారకంగా మారింది. కాలక్రమేణా కాణిపాకం తర్వాత చూస్తే స్వామివారు స్వయంభూగా బావిలో ఉన్నారు. అప్పటి నుంచి స్వామి అక్కడే పుట్టి అక్కడే పెరుగుతున్నారు. మన మనిషిలాగానే ఎక్కువ లావు, అలాగే దినగణ ప్రమాణంగా పెరుగుతున్నారు. ముందు శిరస్సు, తొండము, వజ్జ, ఇప్పుడు మధ్య వరకు వచ్చారు స్వామివారు. ఆ నీళ్లు ఏ కాలంలో తగ్గదు. ఎంత ఎండ ఉన్నా ఏమున్నా ఏ కాలమైనా కూడా ఆ బావిలో వచ్చే ఊట మాత్రం తగ్గదు. దానినే మనందరికీ భక్తులందరికీ కూడా తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఇది స్వామివారి యొక్క చరిత్ర. అప్పటి నుంచి కూడా ఈ 3 అన్నదమ్ములకి మోగా, చెవిటి, బుద్ధి ఎప్పుడైతే పోయాయో అప్పటి నుంచి స్వామివారిని వరసిద్ధి వినాయకుడు అని పిలవడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా దేనికి ప్రసిద్ధిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ముందు ప్రమాణాలు చెప్పుకోవాలి. స్వామివారికి సాయంత్రం ప్రమాణం చేస్తారు. అబద్ధ ప్రమాణం చేసిన వారికి 90 రోజుల్లో శిక్ష ఉంటుంది. ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. డబ్బుల విషయంలోనో లేదా వ్యసనాల విషయంలోనో ఆస్తి తగాదాల విషయంలో ఇలాంటి విషయాల్లో వచ్చి ప్రమాణం చేస్తూ ఉంటారు. వారి ప్రతివాది ఇద్దరు వచ్చి కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో వచ్చి వాది కర్పూర వెలిగించారు. నేను ఈ ఫలానా వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చి ఉన్నాను ఈ సాక్షిగా. ప్రతివాది దాన్ని
నిజమైతే నిజం ఒప్పుకోవాలి, లేదంటే గనక అతను ఏం చెప్తాడో ఆ చెప్పి కర్పూరాన్ని ఆర్పేయాలి. అతను నిజం చెప్పినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతను గనక అబద్ధం ఆడితే మాత్రం 90 రోజుల్లో శిక్ష గారు. అది ఇప్పటికీ జరుగుతున్నటువంటి సత్యం. మన స్వామివారికి కూడా సత్య ప్రమాణాల దేవుడు అనేటువంటి పేరు ఉంది. అలాగే ఇక్కడ ఏది కోరుకుని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ స్వామివారిని ప్రార్థన చేస్తామో, దర్శనం చేసుకుంటామో, అభిషేకం చేస్తామో, హోమం చేస్తామో, ఖచ్చితంగా 90 రోజుల్లో మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. భక్తులందరూ తండోపదండాలను వస్తూనే ఉంటారు. హోమాలు, అభిషేకాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆయన పేరే వరసిద్ధి వినాయకుడు. ఆయన్ని కోరితే ఇవ్వనట్టు ఏది ఉంది. ఆ కోరిక ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా 90 రోజుల్లో ఆ కోరిక నెరవేరు. మరలా వచ్చి స్వామివారిని సేవించి దర్శించి తరించాలి. అది ఇక్కడ విశేషం. వరసిద్ధి వినాయక స్వామి సత్య ప్రమాణాలకు దేవుడని దినదినాభివృద్ధి చెందుతున్నారని మణికుమార్ సుందరరావు తెలియజేస్తారు. ఇదే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సత్య ప్రమాణాల దేవుడిగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పరిడవిల్లుతున్నారు. ఇక్కడ బహుదా నది ఒడ్డున స్వామి వారు వెలిసి ఉన్నారు కాబట్టి ఈ నదిలో స్నానం చేసి లేదా కనీసం కాళ్లను తడుపుకొని ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకొని స్వామి వారిని దర్శించుకుంటే వారి కోరిన కోరికలు 90 రోజుల్లో తీరుతాయన్నది స్వామి వారు మనకు తెలియజేస్తున్నారు.